లాజరు చచ్చిపోయినప్పుడు లాజరు అక్కలు చేడ్చారు, మరియా మార్త. అక్కడ మనం చూస్తాం యేసయ్య కూడా ఏడ్చాడంట వాళ్ళతో. యేసయ్యకు తెలుసు తర్వాతే నేను లేపుతానని తెలుసు, కానీ యేసయ్య కూడా ఏడ్చాడంట. కాబట్టి యేసయ్య కూడా మనం అనుభవించినటువంటి బాధలన్నీ ఆయన శరీరంలో ఉన్నప్పుడు అనుభవించి, ఆ తరువాత మనకి శిక్షణ ఇవ్వటానికి ఆయన మన జీవితాల్లోనికి ఈ కష్టానుభవములను అనుమతిస్తూ ఉన్నాడంట. నరులు అభ్యాసము పొందవలనని దేవుడు వారికి పెట్టి ఉన్న కష్టానుభవమును నేను చూసి తిని. ఎందుకు ఈ కష్టాలు దేవుడు మన జీవితాల్లోకి అనుమతిస్తూ ఉంటాడంటే, ఈ అభ్యాసం నొందాలని, మనం వాటి ద్వారా మనం శిక్షణ తీసుకోవాలని, శిక్షణ తీసుకొని మనం జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలని దేవుడు మన జీవితంలోనికి అటువంటి అనుమతిస్తూ ఉంటాడు. అనుమతిస్తున్నప్పుడు మనం శిక్షణ పొంది జాగ్రత్త పడి దేవుని మాట ప్రకారం నడుచుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు దేవుని యొక్క కృపకు పాత్రులమవుతాం.